పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరకెపూడి గాంధీ దాడి చేశారు సార్. డైరెక్ట్ గా గేట్ బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అసలు ఏమై ఉంటది, దాని వెనకాల కారణాలు ఏమి ఉంటాయి సార్? ఇక్కడ కౌశిక్ రెడ్డి అనేవాడు కొంచెం బాగా మనుషుల్ని నిన్ను చంపుతాను నా కొడక, నేను నరుగుతాను నా కొడక అనే మాటలు కూడా వచ్చాయి. అది ఇది వ్యక్తిగత గొడవలా లేకపోతే రాజకీయ పరంగా? వ్యక్తిగతమైన గొడవలు ఉంటాయండి. కౌశిక్ రెడ్డికే ఎందుకు అంత పౌరుషం రావాలి? ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల కోసం ఉన్నారు. ప్రజలకి ఏ నష్టం కష్టం లేకుండా చూడండి. సార్, తాజాగా ఒక వార్త మనకు వెలుగులోకి వచ్చింది సార్. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరకెపూడి గాంధీ దాడి చేశారు సార్. డైరెక్ట్ గా గేట్ బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అసలు ఏమై ఉంటది, దాని వెనకాల కారణాలు ఏమి ఉంటాయి సార్? అంటే వీరిద్దరి మధ్య చాలా తీవ్రమైనటువంటి కోల్డ్ వార్ నడుస్తుంది. ఓకే. ఈ మధ్య కాలంలో బాహాటంగానే తిట్టుకుంటున్నారు ఇద్దరు. తిట్టుకుంటున్నారు. అవును. కౌశిక్ రెడ్డి తిడుతున్నాడు, ఈయన గాంధీ కూడా తిడుతున్నాడు. అవును. వీళ్ళ పూర్వ చరిత్ర ఏమిటంటే, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి ఉండేవాడు. అవును. అప్పుడు ఆయన కేవలం ఒక కోవుట్లుగా పనిచేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కౌశిక్ రెడ్డి మొదట్లో కాంగ్రెస్ లోనే ఉండేవాడు. అయితే మొన్న ఎలక్షన్ లో మన బిఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఇక్కడ కౌశిక్ రెడ్డి అనేవాడు కొంచెం బాగా మనుషుల్ని అట్రాక్ట్ చేస్తూ చూడడానికి ఏదో నిజాయితీ పరుడులాగా ఉండేవాడు. లేదా మన కంపెనీ మన పార్టీకి ఎవరో ఒకరు మనకి అక్కడి నుంచి సమాచారం చెప్పేవాళ్ళు కావాలి కదా, ఓ కోవట్లాగా ఉండేవాడు అనే ఉద్దేశంతో తీసుకున్నారు. దురదృష్టంతో ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకా ఆయన బిఆర్ఎస్ లోనే ఉన్నాడు అనుకుంటాను. ఉన్నాడు. ఆయనకి మన గాంధీ అరకెపూడి గాంధీ మధ్య వారు ఉండడం వల్ల చిలికి గాలివ అని అయిందన్నమాట. నిన్ను చంపుతాను నా కొడక, నేను నరుగుతాను నా కొడక అనే మాటలు కూడా వచ్చాయి. అది మరి గాంధీ తట్టుకోలేక తన మనుషులు పంపించాడు. ఇది ఒక వెర్షన్ అయితే, గాంధీ గారి విషయంలో కూడా కౌశిక్ రెడ్డి తను చేస్తున్న ప్లాన్లు పన్నాగాలన్నీ తెలుసుకున్న తర్వాత మొన్నటి వరకు నువ్వు నేను తేల్చుకుందాం అనుకున్న సవాళ్ళు పెను సవాళ్ళు చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ కాంగ్రెస్ ప్రచారాల మీదేమో, కాంగ్రెస్ తాలూకు అంటే ఎదుగుదల మీదేమో దెబ్బతీయాలని మన కేసీఆర్ గారు ప్రయోగించారు. దానికి కేటీ రామారావు గారు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పోసారు. సరే నువ్వు నేను అనుకునేసరికి వీళ్ళు వెళ్ళినట్టుగా మనకి విజువల్స్ చూస్తున్నాం. గేట్లతో తెరుచుకొని కోడిగుడ్లతో టమాటాలతో దాడి చేసినట్టు కనిపించారు. విజువల్స్ చూసాం. లేదు అద్దాలు కూడా పగలగొట్టారని వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా దాడే కదా అది. దాడి అన్నది సమస్యలు పరిష్కారం చేయాలి, కానీ మీరు మీ పాలకవర్గం కూడా లేకపోయినా పర్వాలేదు, ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వాళ్ళు సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, కౌశిక్ రెడ్డికి దెబ్బలు తగలవు, అరకెపూడి గాంధీకి దెబ్బలు తగలవు, మధ్యలో ఉన్నవాళ్ళు పోతారు. ఇప్పుడు మధ్యలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు పరస్పరం శత్రువులు అయిపోతారు కదా. మన కొడుకు వస్తే ఈ దెబ్బ చేస్తామని వాడు పక్క నుంచి రేగిపోతాడు. ఇది ఏమవుతుందంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు కాస్త వందలాది మంది వాళ్ళ ఫాలోవర్స్ పోయే పరిస్థితి వస్తుంది. కొంచెం ఆవేశపడుతున్నట్టు ఉంది అరకెపూడి గాంధీ. ఆవేశం ఉంటే ఏముంది, పరిపాలన మీ చేతిలో ఉంది. పిలిపించుకోండి, మాట్లాడించండి, సామరస్యంగా పరిష్కరించుకోండి. కానీ ఇద్దరు మధ్య కోల్డ్ వారు ఉంటే దానికి పరిష్కారం దాడి, తర్వాత ఏమో రక్తపాతం, ఇవి ఎంత మాత్రం కాదు. కరెక్ట్ కాదు. అది ఇది వ్యక్తిగత గొడవలా లేకపోతే రాజకీయ పరమైన? వ్యక్తిగతమైన గొడవలు ఉంటాయండి. రాజకీయం అంటే అందరూ తిరగబడాలి కదా. ఇప్పుడు ఈయనకే కౌశిక్ రెడ్డికే ఎందుకు అంత పౌరుషం రావాలి? అరకెపూడి గాంధీకి ఇంకోరైతే ఎలా చూసేవాడు, ఈయన మీద ఎందుకు అంత ప్రతీకారం తీర్చుకోవాలి? అవన్నీ నిజాలు లా అండ్ ఆర్డర్స్ తెలుస్తుంది. కానీ తొందరపడి దాడులు దిగడం మాత్రం ఎవరిని మనం సమర్థించం. చాలా మార్గాలు ఉన్నాయి. పైగా మీరు అధికారంలో ఉన్నారు. అందువల్ల ఇది
గాంధీ కాస్త ఆవేశపడ్డాడు. ఆవేశపడడం మంచిది కాదు ఒకటి. రెండు, ఈయన ఎవరు మన కౌశిక్ రెడ్డి కూడా ప్రతి సవాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల కోసం ఉన్నారు. ప్రజలకి ఏ నష్టం కష్టం లేకుండా చూడండి, అది ఆలోచించాలి. కానీ ఇది మాత్రం సమంజసం కాదు. దీని మీద తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.